హలో యువర్స్, వెల్కమ్ టు ఆస్మి సుధా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఈ మధ్యకాలంలోని మనం గ్యాస్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ ఇబ్బందిలోని వడియాలు పెట్టుకోవడానికి కూడా మనకి వెనకాడుతున్నాం. ఎందుకంటే గ్యాస్ అనేది రావట్లేదు, ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి మనం గ్యాస్తో పని లేకుండా ఈజీగా వడియాలు అనేది పెట్టుకోవచ్చండి. అది ఈజీగా ఎలా పెట్టుకోవాలో, అది కూడా అటుకులతో పెట్టుకోవచ్చండి. అది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి నేను సగ్గుబియ్యం గట్ట ఏది నానబెట్టలేదండి. అప్పటికప్పుడు అనేది కలుపుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇలాగా సగ్గుబియ్యం అనేది ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని ఇలా మిక్సీ పెట్టేసుకుని పౌడర్లు అయితే తీసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పండు మిర్చి వేసుకున్నా పర్లేదు, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నా పర్లేదు. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా అయితే అవ్వాలి. అది ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుందామండి. ఇది ఇంకా చిక్కబడిపోతుంది. మనం నానబెట్టుకుంటే అంత చిక్కగా అవ్వదండి. మనం ఏం నానబెట్టుకోలేదు కదా సగ్గుబియ్యం అనేది. ఇప్పుడైతే కొంచెం చిక్కగా అవుతుంది. మళ్ళీ వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఒక గిన్నెలోకి అయితే అటుకులు అయితే తీసుకున్నానండి. ఈ అటుకులు వచ్చేసి గట్టి అటుకులు, ఆడించిన అటుకులు అండి. బయట మార్కెట్లోని పలచని అటుకులు, గట్టి అటుకులు అనేది అమ్ముతారు కదా. పలచని అటుకుల కన్నా గట్టి అటుకులు తీసుకుంటేనే వడియాలు అనేది బాగా వస్తాయి. అందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఇలా బాగా కడుక్కోవాలి. అవి అంత అటుకులన్నీ కడుక్కుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది కదా. అలాగా 2-3 సార్లు వాటర్ ఎక్కువ వేసుకుని అయితే బాగా కడుక్కోవాలండి. చూస్తున్నారు కదా, చాలా డస్ట్ వచ్చింది కదా. ఆ డస్ట్ అనేది వాటర్ ఎక్కువ వేసుకుని కడుగుతేనే పోతుంది. అందుకు 2-3 సార్లు అయితే కడుక్కోవాలి కంపల్సరీ. నేను అందులో ఉన్న డస్ట్ పోయేదాకా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత అయితే అటుకులు అయితే ఇంత తెల్లగా వచ్చినాయి. ఇప్పుడైతే వీటిని ఎలాగా మనం రెడీ చేసుకోవాలని చెప్తాను. ముందుగా వచ్చేసి ఇలాగా వాష్ చేసుకున్న కదా అటుకులు అనేది అందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒక 5 మినిట్స్ దాకా పక్క పెట్టేసుకోవాలి. మీకు ఇంకా టైం ఉందంటే 1 అవర్ 2 అవర్స్ దాకా పక్క పెట్టేసుకుంటే అటుకులు అనేది బాగా నానుతుందండి. నేను మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే పక్క పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్ తీసుకుని అటుకులు ఉన్నాయి కదండి, అటుకులు అనేది కొంచెం కొంచెంగా అందులో వేసేసుకున్నాను. వాటర్ అనేది గట్టిగా పిండుకుని ఆ వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మంచిలేదు, మళ్ళీ మంచి వాటర్ వేసుకుని అయితే మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం సగ్గుబియ్యం అనేది మిక్సీ పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. రెండు కలిపి అయితే మిక్సీ పెట్టుకోవాలండి. ఇలాగైతే నేను మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పెట్టేసిన తర్వాత అయితే పేస్ట్ పెట్టుకున్నా కదండి మిక్సీ అనేది, ఆ పేస్ట్ అనేది ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ముందు ఎలాగ ప్రాసెస్ అనేది చేసామో మళ్ళీ అలాగే వేసుకోవాలి. అటుకులు అనేది ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా సగ్గుబియ్యం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూస్తున్నా కదా, మళ్ళీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను కదండి. ఇలా అయితే బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి అందులో వేసిన ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను మీకు. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, నువ్వులు, జీలకర్ర కూడా తీసుకున్నానండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసాను కదా, దాంట్లోకి నేను ఇప్పుడు బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ సరిపడగతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ అనేది పడతాయండి, చూసుకుని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎలాగా కావాలనేది, కొంచెం బ్యాటర్ అనేది థిక్గా కావాలా లూజ్గా కావాలనేది చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 2 విధాలుగా పెడదామనండి. ఆ బ్యాటరీ హాఫ్ హాఫ్ అయితే చేసుకుంటాను. అది ఏ విధంగా పెడతాననేది కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. సగం బ్యాటర్ అనేది వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఒక పెద్ద దాంట్లోకి అయితే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కొంచెం పల్చగా అయితే ముందు దానికి తీసాం కదండి వేరే బౌల్లోకి, దానికంటే కొంచెం లూజ్గా అయితే చేసుకుంటున్నాను. ఇలా కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఎలాగ ఎట్టుకోవాలో రెండింటిని కూడా ఎలా యూజ్ చేస్తానని కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు పిండి అనేది కొంచెం లూజ్ కలుపుకున్నాం కదా, ఈ విధంగా నేను రౌండ్గా అయితే పెట్టుకుంటున్నాను స్పూన్ తోటి. ఇవి ఎలాగొస్తాయి అనేది గ్యారంటీ అయితే నేను ఇవ్వలేనండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సక్సెస్ అయిందా లేదంటే అటర్ ఫ్లాప్ అయిందా అనేది కూడా లాస్ట్లో అయితే తెలుస్తుందండి. ఎందుకంటే మొత్తం ఇప్పుడైతే తెలియదు కదా, లాస్ట్లో అయితే వడియాలంతా ఆరిపోయాకైతే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్ అయితే వేస్తున్నానండి. మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఇలాగా స్పూన్ అయితే వేస్తున్నాను, అదే విధంగా వేస్తున్నాను కూడా చూపిస్తాను మీకు. ఇవి ఎందుకు రాలేదు కూడా మీకు పర్టికులర్గా నేను ఏం చేశాను మిస్టేక్ అనేది కూడా చెప్తాను మీకు.
ఎందుకంటే అవి వస్తాయో లేదో అన్నాను కదండీ! అది ఎలాగా నేను పొరపాటు చేశాననేది కూడా ఈ వీడియోలో చెప్తాను మేము. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండీ! నేను వడియాలైతే ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. అది కూడా కవర్ మీద పెట్టుకుంటున్నానండి. బట్ట మీద అయితే రావడం కష్టమవుతది కదా! తీయడం కూడాని. ఇది ఆరిపోయిన కొన్ని ఆటిలి మట్టుకు అటి ఊడిపోయి అయితే వచ్చేస్తున్నాయి. నాకు అంత రిస్క్ అనేది అనిపించట్లేదండి. మన క్లాత్ మీద పెట్టాననుకోండి, ఇలాగ మళ్ళీ తడపాలి, తీయాలి, మళ్ళీ ఆరబెట్టాలి. అది తలకాయ నొప్పి కదా! అలా కాకుండా ఇలా కవర్ మీద అయితే పెట్టేస్తే ఈజీగా అయిపోతున్నాయి. ఇలాగ రౌండ్‌గా అయితే పెట్టేసాను కదా! మళ్ళీ ఇంకో బ్యాటర్‌ని రెడీ చేశాను కదండీ! అది ఇలా చక్రాల కింద అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండీ! ఇలా పెట్టడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా అయితే వడియాలన్నీ కూడా పెట్టేసానండి. ఇలా పెట్టేసిన తర్వాత ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఆరాక సెపరేట్‌గా చేశాను కదా! ఇలా చక్రాల కింద పెట్టినయి అయితే చాలా బాగా వచ్చినియి. పల్చగా పెట్టాను కదండీ! అవైతే బాగా రాలేదు. నేనేం మిస్టేక్ చేశానంటే, నేను దళసరిగా అలాగే అండి కొంచెం మందంగా వేయడం మానేసి పల్చగా అయితే స్పూన్‌తో తిప్పేసానండి. దానివల్ల ఇరిగిపోయినట్టు అయిపోయినియి. అలా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే కనుక వడియాలైతే చాలా బా వద్దును. నేను చేసిన మిస్టేక్ పెట్టడంలోనే మిస్టేక్ చేశానండి. లేదంటే చాలా బా వద్దును. చక్రాలు వేసినయి మాత్రం చాలా బా వచ్చినియండి. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను మీకు. ఇలాగా ఆయిల్ అనేది బాగా హీట్‌గా ఉండాలండి. హీట్ ఎక్కిన తర్వాత అయితే మనకి ఇలా వడియాలేసుకుంటే ఇలా చూస్తున్నారుగా చాలా గుల్లగా వచ్చినియి. అందులోకి కొంచెం సోడా పొడి వేసాం కదండీ! ఇంకా గుల్లగా బాగా వచ్చినాయండి. క్రిస్పీగా వచ్చినియి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాగే జీలకర్ర వేసాం కదా! దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చేసిన మిస్టేక్ అనేది కూడా మీతో చెప్పాను కదండీ! ఆ మిస్టేక్ మాత్రం చేయకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇలా వడియాలు కూడా 2 వేపి చూపించాను కదండీ! ఇలా చక్రాలు వేపాను. అలాగే ముందుగా పలుచగా పెట్టుకున్నాను కదా! ఆ వడియాలు కూడా వేపి చూపిస్తాను మీకు ఎలాగొచ్చినాయి అనేది. అవి కూడా వేస్తున్నానండి. చాలా గుల్లగా కూడా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మిస్టేక్ ఏం చేశానని కూడా మీతో చెప్పాను కదండీ! ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు వడియాలైతే ఇలా వచ్చినాయి. కానీ క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉన్నాయి. ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారుతో పాటుగా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. చూస్తున్నారు కదా! చాలా గుల్లగా కూడా వచ్చినాయండి. ఇవి అయితే మీరు ట్రై చేయండి కంపల్సరీ. గ్యాస్ యూజ్ చేయకుండా అలాగే కష్టపడిన అవసరం లేకుండా ఈజీగా ట్రై చేయొచ్చు. నేను చేశాను కదండీ మిస్టేక్ అనేది వడియాలు పెట్టినప్పుడు. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. అలా చేస్తే కనుక ఇలాగా పలచగా అయితే పెట్టకూడదు. కొంచెం మందం పాటులో పెట్టుకుంటే వడియాలనేవి చాలా బాగా వస్తాయి. అంతే క్రిస్పీగా కూడా వచ్చినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అనేది ఈ వీడియో షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.